పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం నేటి మానవ జీవన విధానానికి సోపానం. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పంచమ వేదమైన మహాభారతంలోని భాగాలే. దీన్ని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. పంచమ వేదమైన మహాభారతం 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పాద్య కావ్యాల్లో ఒకటిగా ఖ్యాతికెక్కింది. యదిహస్తి తదన్యాత్ర ఎన్నిహస్తి నా తత్వచిత్ అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది. దయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరకు కురువంశ వినాశానికి దారితీసింది. ద్వాపర యుగం నాటి మహాభారతంలో సంఘటనలు, సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతోంది. మహాభారతం నుంచి ముఖ్యంగా 12 విషయాలు గ్రహించాలి. శక్తిదే, భక్తిదే, జీవన్ముక్తికి మార్గమిదే. పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదని, పరిస్థితులు సమయాన్ని బట్టి నడుచుకోవాలనేదే కర్ణుడి పాత్ర తెలియజేస్తుంది. మంచితనానికి, దాన ధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచిన, సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చెడు స్నేహం ఓలకందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించాడు. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే. ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతారు. అలాంటి వారు ఇచ్చే సలహాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి కృష్ణుడు, కర్ణుడు పాత్రలే ఉదాహరణ. అధికం అనేది అత్యంత ప్రమాదకరం అని కౌరవ సంతానం ద్వారా వ్యాసుడు వివరించాడు. 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడానికి గాంధారి చాలా కష్టపడింది. రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచడం, వారి బాగుగులు చూస్తూ క్రమశిక్షణలతో పెంచడం చాలా కష్టం. అలాగే దుర్యోధనుడి కోపం, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరమని తెలుస్తుంది. ఎవరి పనులు వారే చేసుకోవడం వల్ల అత్యంత క్లిష్ట సమయంలో ఉపయోగపడతాయని పాండవులే ఉదాహరణ. అరణ్యవాసం సమయంలో పాండవులకు గతంలో నేర్చుకున్న ఇంటి, వంట పనులు ఉపయోగపడ్డాయి. అలాగే మనిషికి అవసరాల కోసం కొన్ని పనులు నేర్చుకోవాలి. మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలని పాండవుల దృఢ వైఖరి తెలియజేస్తుంది. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా కానీ పాండవుల ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణ. ఓవైపు బిడ్డల మీద ప్రేమ, ఇంకోవైపు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ధృతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసిన వారు చేస్తున్న దుర్గతులను ఆపలేకపోయాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమ పెంచుకోక క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతి అనడానికి అర్జునుడే ఉదాహరణ. జీవితం అశాంతం విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుని అస్త్ర విద్యలు, ఇంద్రుడి నుంచి దైవ సంబంధన ఆయుధ ప్రయోగం, మహాదేవుడి నుంచి పశుపతాస్త్రం, యుధిష్ఠిరుడు కృష్ణుడి నుంచి రాజ్యనీతులు, ప్రతి దశలను అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేకమైన స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం వరిస్తుంది. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారనేది ఈ పాత్రలే నిదర్శనం. విదుర, ద్రోణ, భీష్మ కౌరవుల పక్షాన ఉన్న వారిలో అనేక మంది పాండవులకు సహాయపడ్డారు. రహస్యంగా పాండవులకి ఎంత సాయం చేశారో మనకు తెలుస్తుంది. ఇక విదురుడు కౌరవుల ప్రతి అడుగును పాండవులకు మోసుకొచ్చేవాడు.
మహిళను ఆపద నుంచి కాపాడాలని, అలా కాకపోతే అనర్థాలకు దారితీస్తుందనేది ద్రౌపది వస్త్రాభరణమే ఉదాహరణ. అత్యంత బలవంతులు, శూరులు అయి ఉండి కూడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అడ్డుకోలేకపోయారు. మిమిడి జ్ఞానం పనికిరానిదంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ బయటపడ్డం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడి లాంటి మహావీరుడు నెలకొరిగాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి. అలా కాకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలాల్సిన పరిస్థితి వస్తుంది. స్త్రీని అవమానించరాదనే సత్యం భారతంలోని ప్రధాన అంశం. కేవలం తనకు జరిగిన అవమానం వల్ల ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం చివరికి కురు సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళను అవమానించడం చాలా ఘోర తప్పిదం. ఇక్కడితో మా వీడియో ముగుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.